లేని దగ్గర నుంచి ఫీజు తప్ప నన్ను అడిగింది ఏదీ లేదు, నేను ఇచ్చింది లేదు. ఎంత ఖుషి అవుతుంది భాస్కర్, పెంటి రోజు ఇల్లు ఇస్తా నీ భార్య. అవుతుంది, కానీ సంజు నన్ను ఇంకా ఇష్టపడుతుంది. ఫోన్లు ఎత్తడం ఆపితే ఇష్టం తగ్గుతుంది అనుకున్నాను. లేదు ఇడి చేయవయ్యా, ఏం కాదు. లేదే, నాకు తనని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు. ఆ ఇద్దరితో పెడతావేంది కాపురం? ఏహే, తనని కలిసి ఇంకా కలవలేమని చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకు అంత కష్టమైతే పెద్దదాన్ని మాట్లాడవని చిన్నదాంతో. ఉసేయ్, ఇదంతా నా పెళ్ళని తెలియకుండా జరగాలి. ఆ మా ఆయన ఇట్లనే చిన్నదాన్ని వదిలేసి పెద్దదాని దగ్గరికి అయింది. ఆ? నేనే ఆ చిన్నదాన్ని. ఓ పని చేయి, చిన్నదాని దగ్గరకు పోయి పెద్దదాని దగ్గరనే ఉంటా అని చెప్పాయి. నాలాగానే ఒప్పుకుంటది. ఏం చెప్తుంది పాపం? అంటే చిన్నదానికి తెలియదు పెద్దది ఉందని. అదేంది, పెళ్ళయిందని తెలదా చిన్నదానికి? అంటే పెళ్ళైందని తెలుసు, కానీ పోయిందని చెప్పా. ఓరోరు భాస్కారు, ఈ నిన్న తిరుగుతుంది కదనయ్యా. ఇన్ని బుద్ధులు అన్ని నుంచి వచ్చినాయిరా నీకు. అయినా ఆ రోజు ఊళ్ళో పెళ్ళాలంతా మంచోళ్ళు అది ఇదంటివి కదయ్యా. అంత పెళ్ళాన్ని చంపేసుకున్నావు. నా మాటిని నువ్వు దొంగవని చెప్పి, లేదా జిరాక్స్ షాప్ లో పని చేస్తానని చెప్పి అయిపోద్ది కదా. పెళ్ళై పిల్లడు ఉన్నాడంటే నేను ఇష్టపడుతున్నాను. ఇవన్నీ చెప్పి ఏం ఉపయోగం? పైగా ఇవన్నీ చెప్తే ఎన్నాళ్ళు ఈడుతోనా ఉన్నదని ఫీల్ అవుద్ది. కరెక్ట్ కాదు. ముందు పెద్దది ఉందని చెప్పవయ్యా సారు. భాస్కరు, నువ్వు చెప్తే నిజంలాగుంటది, ఇంకోరు చెప్తే మోసంలాగుంటది. హలో, ఏంటి అవాయిడ్ చేస్తున్నావా? ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు, ఉంటా బాయ్. ఏ ఎందుకు అలా చేస్తావు? మరేంటి భాస్కర్, నా జాబ్ గురించి తెలుసా ఇలా పొడిపొడిగా మాట్లాడడం అంతా? అని ఎవరన్నారు? అలానే ఉంది మరి. ఎనీవే, ఒకసారి మాట్లాడాలి. ఇలా కాదు, కలుద్దాం. సరేనా? ఉమ్, సరే అయితే రేపు 9 కల్లా కలుద్దాం. ఉమ్. లొకేషన్ పంపిస్తా. లొకేషన్ ఏంటి? ఇంట్లో అమ్ముంది, సో కుదరదు. ఫ్రెండ్ ఇంట్లో కలుద్దాం. సరే. బాయ్. మీ గమ్యస్థానం ఎడమవైపున ఉంది. మీరు చేరుకున్నారు. మావయ్య, బాగా డాన్స్ చేస్తాను స్టూడెంట్ కాదు. మమ్మీ, అది కొంచెం మ్యూట్లో పెట్టు. ఎత్తనేనా? ఏంటమ్మా, సాఫ్ట్వేరా? సో జీటీ టెక్నాలజీస్, గచ్చిబౌలి. ఆ రోజు నువ్వు దొరికినప్పుడే నిన్ను అనవసరంగా వదిలేశాను రా. ప్లీజ్ సార్, తర్వాత మాడుకున్నాను సార్. లోపలేసుంటే ఈ ఎదవేషాలను వేసేవాడు కాదు. ప్లీజ్ సార్, ఇక్కడేమన్నా సార్, ప్లీజ్ సార్. మావయ్య, ఆ, ఎన్నాళ్ళ నుంచి పరిచయం? 2 years నుంచి. వీడిని ఇటు నుంచి ఇటే స్టేషన్కి తీసుకెళ్తున్నాను. ఈ 2 years పరిచయం మర్చిపో. మావయ్య, ఏం ఆడుతున్నారు సంజు? స్టేషన్ ఏంటి? ఆయన కలవడం మీ ఫ్రెండ్ ఎందుకని చెప్పి మా దగ్గర తీసుకొచ్చావేంటి? ఏంటి మావయ్య? నటించావంటే పొడుస్తా. అయినా నీ భూతం గడిదంది. పోయి వీడితోనా? ఏమైందన్నా? అమ్మా, ఒక్క నిమిషమే. నీకు మీ అమ్మకి హుందాగా ఉద్యోగం చేసుకునే పోలీసు వాడొద్దు, కానీ ఈ దొంగన కూడా కావాల్సి వచ్చాడు పెళ్లికి. దొంగ వీడు, దొంగ. అది విషయం. ఈయనకి నిన్ను పెళ్లి చేసుకోవాలని సంజు. మధ్యలో నేను వచ్చేసరికి ఏదో ఒకటి చేసి తిరిగి తప్పిద్దామని చదువుతున్నాడు. ఓకే, మీరే చేసుకోండి సార్ పెళ్ళి. భాస్కర్, కూర్చోబే. మావయ్య కేర్ఫుల్. తను నేను పిలిస్తే వచ్చాడు నా కోసం. ముందు నీతో విషయం క్లియర్గా చెప్పాక అది అమ్మకి చెప్పి మా పెళ్లికి హెల్ప్ చేస్తావనే కదా ఇక్కడికి వచ్చింది. నా ముందు ఇలా నంగినంగిగా బిహేవ్ చేస్తున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది నీ దగ్గరికి రాకూడదని. నాదే బుద్ధి తక్కువ. ఏంటమ్మా బుద్ధి తక్కువ?
నువ్వు పనిచేసే కంపెనీ పేరేంటో చెప్పమ్మా, నీ బుద్ధేంటో తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎవరు? సంజనమ్మ ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది ఇక్కడ? 2 ఏళ్ళ నుంచి చేస్తుంది సార్. నాకంతా తెలిసే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అని బిల్డప్ ఇచ్చేదానుగా మాకు మీ అమ్మకి. భాస్కర్ లెట్స్ లీవ్. లెట్స్ లీవ్. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమైనా ఎస్టీడీ బూత్ అనుకున్నారా వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి? వాట్ ఇస్ దిస్ సంజు? కెన్ వి టాక్ ఇన్ ప్రైవేట్ ప్లీజ్? మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి నరుకుతాను నేను. సరే సంజు, నేను దొంగనే. నేను ఒక్కడైనా సార్, లేకపోతే నాతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అంటే నేను దొంగతనం చేస్తూ దొరికినప్పుడు నేను ఒక్కనే దొరికానా, లేకపోతే నాతో పాటు ఇంకెవరైనా చెడ్డేసుకుని దొరికారా? అయినా ఇక్కడ పక్క వాళ్ళ గురించి చెప్పే అంత పద్ధతులు ఎవరు లేరు సార్. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? ఇప్పుడే ప్రూవ్ చేస్తున్నావు. ఏది ఫోన్? ఈ రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేస్తా ఉంటాడు. రిజిస్టర్ తెప్పిస్తున్నాను. ఏమైందన్నా? ఎవరు అసలు? ముందే తెలుసా? ఏమీ అవ్వలేదే, ఒక్క నిమిషం ఆగు. ఇంత చేసిన వాళ్ళు సంతకాన్ని సేపు క్రియేట్ చేస్తారులేండి, చేసేయండి. ఆడెవడో రాజధానిలో ఉన్నాడంటగా, అది కూడా నేనే క్రియేట్ చేసేయండి. స్మార్ట్ గా మాట్లాడుతున్నాడు వీడు. స్మార్ట్ గా. భాస్కర్. నిన్ను కాదు నారాయణ, నువ్వు ఆ సంతకాలు రిజిస్టర్ తీసుకుని ఇంటికి వచ్చాయి. అలాగే ఆ రాజు అమ్మా. ఫోటోలు, వాడు దొంగతనం ఓ చేసిన అమ్మా. CCTV ఫుటేజ్ అన్ని ఒక పెన్ డ్రైవ్ లో వేసి తీసుకురా చెప్తాను. మీ అబ్బాయి ఫ్రెండ్ మాధవ్ తెలుసా? అన్ని తెలుసు, మా వాడి క్లాస్మేట్. అతని భార్య పేరు కూడా ఏదో ఉండాలి, బ్యూలానో ఏదో. ఓహో, తెలుసన్నమాట. మళ్ళీ చేస్తున్నావు. నైట్ డ్యూటీ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి రే 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 రే, నువ్వు నోరు మూసుకో, నోరు మూసుకో. అమ్మ, నువ్వు ఆ సీరియల్ సౌండ్ కొంచెం పెంచవే. సౌండ్ పెంచి చెప్తాను. ఏయ్, మీరు బయటికి పోదని మాట్లాడదాం. పదండి బయటికి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, మేము వెళ్తున్నాం. ఏయ్, ఆగవే. ఎక్కడికి? రే రే రే, ఆగరా. ఏయ్, నీకేమైనా పిచ్చా? వాడిని చేసుకుంటావేంటే? వాడికి ఆల్రెడీ పెళ్ళైంది తెలుసా? తెలుసు, తెలుసా? ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. ఇది కూడా తెలుసా? అన్నీ తెలిసే వాడిని లవ్ చేసావా? అవును, తను నాతో క్లియర్ గానే ఉన్నాడు. నీ వేషాలు తెలియక ఇక్కడికి వచ్చాం. ఏయ్, ఏంటే ఊరుకుంటుంటే? నీ లిమిట్ లో నువ్వు ఉండు. హెరాస్మెంట్ కేసు పెట్టానంటే ఏమవుతావు చూసుకో. ఏంటే నువ్వు కేసు పెట్టేది? హా? అమ్మమ్మా, అమ్మమ్మా, భాస్కర్, భాస్కర్, ఆకు సారీ. ఏంటి సారీ? ఇలాంటి వాడితో మాట్లాడించే ఉద్దేశం ఉందని నాకు ముందే చెప్పాలి కదా. మన పెళ్లి కోసమే కదా, మా అమ్మను ఒప్పించడానికి హెల్ప్ అవుతుంది అనుకున్నా. వీడేమో ఇలా. అర్థం చేసుకో ప్లీజ్. ప్లీజ్ సంజన, దీని గురించి రేపు మాట్లాడదాం. నువ్వు ఒక్కదాని వేరా, వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. నెక్స్ట్ ఏంటమ్మా? మాస్టర్స్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అండి. ప్రాక్టీస్ తర్వాత ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా నువ్వు మాస్టర్ చేయాలమ్మా. షో మ్యామ్. హలో. మంచిదమ్మా. హాయ్. షూర్ అండి. ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్తారా? టొట్టడాయింగ్. చూడు, పూజ్యులైన రాజు దొంగ గారు మళ్ళీ దొంగతనాలు చేస్తూ ఈ దొంగతనాలన్నీ మీ ఇంట్లో అవసరాల కోసం చేస్తున్నాడు అనుకున్నాను, కానీ తీరా చూస్తే వచ్చిందంతా తీసుకెళ్లి దాని మీద పెడుతున్నాడు. బ్రిలియంట్, ఐ వుడ్ సే రియలీ బ్రిలియంట్. ఆ అమ్మాయి ఎవరు తెలుసా? నేను చేసుకోబోయే అమ్మాయి. పేరు సంజన. ఆ రోజు నువ్వు వైఫ్ కమ్ లాయర్గా రియాక్ట్ అయ్యావు, మరి నేను ఇప్పుడు పోలీస్ కమ్ ఫియాన్సీగా రియాక్ట్ అవ్వాలిగా. యూసీ, నీ మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది, ఒక మంచి లాయర్ అని, లాజికల్ బాగా పట్టుకుంటావని. కానీ ఇలాంటి వాడి కోసం ఇలాగే వదిలేసావు అనుకో, వాడు రేపు నీ ఇంట్లో దొంగతనం చేసి నా ఫియాన్సీకి ఇస్తాడు. ఆలోచించుకో. అమ్మా, ఏంటప్పుడే వెళ్తున్నావు?
అంటే ఇష్టం. ఏం చేస్తూ ఉంటాడు? సాఫ్ట్వేరే. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే తనకు ఆల్రెడీ ఓ పిల్లోడున్నాడు. మరి వాళ్ళ వైఫ్ ఓకేనా? పిల్లాడు ఒక్కడే, తన వైఫ్ లేదు. నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం లాగేనా? విలియం చేశాడా? ముందు నువ్వు నీట్గా మంచి జాబ్లో సెటిల్ అవ్వు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు సరే, కానీ అబద్ధాలు నమ్ముతున్నావు. ఆయన అంత చిన్న దాంట్లోంచి ఇంత డీటెయిలింగ్ తీసుకున్న నువ్వు ఇంత పెద్ద విషయాన్ని ఎలా మిస్ అయ్యావో నాకు అర్థం కావట్లేదు.